రైట్ ఎయిర్ ఇండియా బ్లాక్ బాక్స్ లభ్యమైంది. ప్రమాద స్థలంలో బ్లాక్ బాక్స్ ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. విదేశాల్లోని ల్యాబ్ కి తరలించి బ్లాక్ బాక్స్ ని విశ్లేషించనున్నారు. బ్లాక్ బాక్స్ లో రెండు భాగాలుంటాయి, సివిఆర్, ఎఫ్డిఆర్. పైలట్, కో పైలట్ ఏం మాట్లాడినా ప్రతి పదం, అలారం సౌండ్స్ అన్ని కాక్పిట్ వాయిస్ లో రికార్డ్ అవుతాయి. ఇక విమానం డేటా అంటే ఎంత స్పీడ్ తో ప్రయాణించింది, ఎంత స్పీడ్ తో వెళ్ళింది, ఇంజన్ పనితీరు, స్టీరింగ్ డైరెక్షన్స్, ఫ్లైట్ డేటా రికార్డర్లో నమోదవుతాయి. ఎయిర్ ఇండియా ఫ్లైట్ బ్లాక్ బాక్స్ లభ్యమైంది. ప్రమాద స్థలంలో బ్లాక్ బాక్స్ ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. విదేశాల్లోని ల్యాబ్స్ కి తరలించి బ్లాక్ బాక్స్ ని విశ్లేషించనున్నారు. బ్లాక్ బాక్స్ లో రెండు భాగాలుంటాయి, సివిఆర్, ఎఫ్డిఆర్. పైలట్, కో పైలట్ ఏం మాట్లాడినా ప్రతి పదం, అలారం సౌండ్స్ అన్ని కాక్పిట్ వాయిస్ రికార్డ్ అవుతాయి. ఇక విమానం డేటా అంటే ఎంత స్పీడ్ తో విమానం ప్రయాణించింది, ఎంత స్పీడ్ తో వెళ్ళింది, ఇంజన్ పనితీరు, స్టీరింగ్ డైరెక్షన్స్, ఫ్లైట్ డేటా రికార్డర్ లో నమోదవుతాయి. ఎయిర్ ఇండియా ఫ్లైట్ బ్లాక్ బాక్స్ లభ్యమైంది. దీనికోసమే సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. మొత్తానికి బ్లాక్ బాక్స్ లభ్యమైంది. ప్రమాద స్థలంలో బ్లాక్ బాక్స్ ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. విదేశాల్లోని ల్యాబ్ కి తరలించి బ్లాక్ బాక్స్ ని విశ్లేషించనున్నారు. బ్లాక్ బాక్స్ లో రెండు భాగాలుంటాయి, సివిఆర్, ఎఫ్డిఆర్. పైలట్, కో పైలట్ ఏం మాట్లాడినా ప్రతి పదం, అలారం సౌండ్స్ అన్ని కాక్పిట్ వాయిస్ రికార్డ్ అవుతాయి. ఇక విమానం డేటా అంటే విమానం ఎంత స్పీడ్ తో ప్రయాణించింది, ఎంత స్పీడ్ తో వెళ్ళింది, ఇంజన్ పనితీరేంటి, స్టీరింగ్ డైరెక్షన్స్, ఫ్లైట్ డేటా రికార్డర్ లో నమోదవుతాయి. ప్రమాదం జరిగిన 2 గంటల ముందు ఏం జరిగిందన్నది ప్రతి ఒక్కటి కూడా ఈ బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అవుతుంది. మొత్తానికి ఎయిర్ ఇండియా బ్లాక్ బాక్స్ లభ్యమైంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎయిర్ ఇండియా బ్లాక్ బాక్స్ లభ్యమైంది. ప్రమాద స్థలంలో బ్లాక్ బాక్స్ ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు అధికారులు. విదేశాల్లోని ల్యాబ్ కి తరలించి బ్లాక్ బాక్స్ ను విశ్లేషించనున్నారు. బ్లాక్ బాక్స్ లో రెండు భాగాలుంటాయి, సివిఆర్, ఎఫ్డిఆర్. పైలట్, కో పైలట్ ఏం మాట్లాడినా ప్రతి పదం, అలారం సౌండ్స్ అన్ని కాక్పిట్ వాయిస్ రికార్డ్ అవుతాయి. ఇక విమానం డేటా అంటే ఎంత స్పీడ్ తో ప్రయాణించింది, ఎంత స్పీడ్ తో వెళ్ళింది, ఇంజిన్ పనితీరు, స్టీరింగ్ డైరెక్షన్స్, ఫ్లైట్ డేటా రికార్డర్ లో నమోదవుతాయి.
అహ్మదాబాద్ ఫ్లైట్ ప్రమాద ఘటనలో విచారణ వేగంగా కొనసాగుతోంది. ఈ ఘటనపై రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ సిగ్నల్స్ సూపరింటెండెంట్ శేషాద్రి ఎన్టీవీతో మాట్లాడారు. ప్రమాద సమయంలో ఫ్లైట్ తక్కువ హైట్ లో కుప్పకూలిందని, దీంతో బర్డ్ హిట్ అనుమానం కూడా లేకపోలేదు అన్నారు. టెక్నికల్ లోపాలపై పూర్తిగా అవగాహన రావాలంటే బ్లాక్ బాక్స్ డేటా ఎంతో కీలకమంటున్న రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ సిగ్నల్స్ సూపరింటెండెంట్ శేషాద్రితో మా ప్రతినిధి వినయ్ ఫేస్ టు ఫేస్. అహ్మదాబాద్ ఫ్లైట్ ప్రమాద ఘటన ప్రపంచాన్నే విషాదంలోకి నెట్టేసింది. టేకాఫ్ అయిన కొద్ది క్షణంలోనే ఫ్లైట్ కుప్పకూలిపోయింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఒకవైపు ఎంక్వైరీ నడుస్తూ ఉంది. అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ఆ టెక్నికల్ సూపరింటెండెంట్ గా పనిచేసిన ప్రొఫెసర్ శేషాద్రిరావు గారు ఉన్నారు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో. ఆయన అడిగి మరో తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, అహ్మదాబాద్ లో నిన్న ఫ్లైట్ యాక్సిడెంట్ ఘటన చూసాం. సో దీన్ని ఎలా చూస్తారు సార్? దీనికి కారణాలు ఇంత మటుకు బ్లాక్ బాక్స్ దొరకలేదు కాబట్టి ఇదమిద్దంగా తెలియట్లేదు. అయితే చాలా అవకాశాలు ఎలా ఉంటాయంటే టెక్నికల్ రీజన్స్ ఉండొచ్చు. రెండు ఇంజన్లు కూడా ఒకేసారి థ్రస్ట్ అంటే పవర్ డ్రాప్ అయిపోయిందని చెప్పి తను ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్కి మేడే అంటే సేవ్ అవర్ సోల్స్ అది లాస్ట్ మెసేజ్గా ఇస్తే దాన్ని అందుకుని మళ్ళీ రిప్లై ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఉంది. పవర్ డ్రాప్ అవడానికి కారణం ఏంటంటే మోస్ట్ ప్రాబ్లీ ఫ్యూయల్ సక్షన్ అనేది బహుశా సరిగా ఉండకపోవచ్చు, లేకపోతే టర్బైన్ బ్లేడ్స్ అని ఉంటాయి. ఆ బ్లేడ్స్ కనుక ఏమాత్రం యాంగిల్ మారినా కొంచెం ఇబ్బంది వస్తుంది. తరువాత ఎయిర్ ఫీల్డ్లో ఉన్నటువంటి సేఫ్టీ మెజర్స్లో ముఖ్యంగా డైలీ లేబర్ పాపం వాళ్ళకి సేఫ్టీ అంటే ఏంటో తెలీదు. టిఫిన్ తిని కైండ్ ఆఫ్ వాళ్ళ గార్బేజ్ అంతా కూడా అక్కడ పాలిథిన్ బ్యాగ్స్లో చుట్టి పారేస్తారు. దాన్ని చూసి పక్షులు కొన్ని వస్తూ ఉంటాయి. బహుశా బర్డ్ హిట్ ఏమైనా అయిందేమో అది కూడా చెప్పలేరు. రెండోది ఎయిర్ ఫీల్డ్లో ఎలకలు తిరుగుతూ ఉంటాయి, తర్వాత కుందేళ్లు కుక్కలు లాంటివి తిరుగుతాయి. వాటిని మేబీ చచ్చిపోయిన కార్ కేసెస్ అవి తినడానికి కొన్ని రాబందులు లాంటి పక్షులు వస్తాయి, అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. టెక్నికల్గా మనం చెప్పుకున్నట్టు ఫ్యూల్ అనేది చాలా ఫుల్గా ఉందంటున్నారు. ఆ వెయిట్ అనేది ఒక్కోసారి ఏమవుతుందంటే లగేజ్ కంపార్ట్మెంట్లో దాన్ని సరిగా షాక్లింగ్ చేయక వాటిని ఆ చైన్స్తో కట్టేయకుండా ఆ బార్స్ ఉంటాయి అక్కడ, ఆ బార్స్కి ప్రాపర్గా రైలింగ్స్కి కట్టేయాలి. అలాంటిది కనుక అశ్రద్ధగా కొంచెం లూజ్గా ఉంచితే ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. దాని ఇంపాక్ట్ పైలట్కి తెలుస్తుంది, సమ్ కైండ్ ఆఫ్ టర్బులెన్స్ లాగా వస్తుంది. మూడోది ఏంటంటే ఇతను పైలట్ క్లైంబ్ చేస్తూ బ్యాంకింగ్ అంటే వీల్ పక్కకి తిరుగుతున్నట్టుగా సమాచారం వచ్చింది. ఐ విట్నెస్ కొంతమంది చెప్పారు. అంటే కంప్లీట్ హైట్ సేఫ్ హైట్ గెయిన్ చేసిన తరువాత ఫార్వర్డ్ డైరెక్షన్ నుంచి సర్టన్ హైట్ వెళ్ళిన తర్వాత సుమారుగా ఒక ఐ థింక్ ఆల్మోస్ట్ 5,000 ఫీట్ మినిమం ఉండాలి. అలా కాకుండా ఇది 800 మీటర్లు అంటే 2,500 ఫీట్లోనే ఆయన డైరెక్షన్ తిప్పుకుని చేసే ప్రయత్నం చేసినట్టుగా ఐ విట్నెస్లు దొరుకుతున్నాయి. అలా తిరగటంలో ఏమవుతుందంటే ఫ్లాప్స్ అని ఉంటాయి, ఎయిలరాన్స్ అండ్ ఎలివేటర్స్ అని చెప్పి, వాటిల్లో ఏదన్నా చిన్న కేబుల్స్ ఉంటాయి. అవి కనుక కొంచెం ఉంటే ఏమవుతుందంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ 5th లెవెల్లో సెట్ చేయవలసింది 4th లెవెల్లో ఇరుక్కుని పోతేనో హార్డ్గా ఉండి ఇప్పుడు మన గేర్స్ మారుస్తాం చూడండి, ఆ రకంగానే ఉంటుంది. అలాంటి టెక్నికల్ రీజన్స్ కొన్ని ఉండి ఉండొచ్చు. తర్వాత ల్యాండింగ్ గేర్ అని చెప్పి చాలా భారీగా ఉండే చక్రాలు ఉంటాయి. ఆ చక్రాలు భారీగా ఉంటే జనరల్గా ఏంటంటే బాగా హైట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అవే మూసుకుపోతాయి, లేకపోతే మాన్యువల్గా వాటిని లోపలికి మడిచిపెట్టేయాలి. క్యారేజ్ని అండర్ క్యారేజ్ అంటారు. ఆ అండర్ క్యారేజ్ని చేయటానికి టైం ఉండి అదే టైంలో అవి ప్రాసెసింగ్ మడత పడుతూ ఉంటే హైట్ గెయిన్ చేస్తూ ఉండి లెఫ్ట్కి గనక తిరుగుతూ ఉంటే ఎయిల్రాన్స్ ఇవి గనక సరిగా పనిచేయకోకుండా ఉంటే ఇవన్నీ కలిస్తే ఏంటంటే ఇవన్నీ సైమల్టేనియస్గా చేయాలి. ఇది సైమల్టేనియస్గా చేసే పనులే ఇవన్నీ. అయితే అది చేసేటప్పుడు నిజంగా సఫిషియంట్ హైట్ గెయిన్ చేయకుండా దాని డైరెక్షన్ మార్చడం మేబీ దట్ ఈజ్ అ మేజర్ సస్పెక్టెడ్ డౌట్ అనమాట. అయితే దీన్ని మానవ తప్పిదం అని చెప్పి ఖచ్చితంగా చెప్పలేము. కారణం ఏంటంటే పైలట్స్ చాలా ఎక్స్పీరియన్స్డ్గా, చాలా వాళ్ళు అలర్ట్గా దే టేక్ డెసిషన్స్ ఇన్ ఎ వెరీ షార్ట్ టైం, ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్లో దే కెన్ థింక్ ఇట్. దే ఆర్ ట్రైన్డ్. మోర్ ఓవర్ ఈ పైలట్ వచ్చేసి చాలా సీనియర్, 8,500 అవర్స్ దాకా దాటిందని చెప్తున్నారు. అయితే ఎక్కువ సీనియారిటీ ఉంటుంది. దాని అర్థం ఏంటంటే చాలా సర్వీస్ ఉందని,
చాలా సర్వీస్ ఉందంటే మేబీ ద జెంట్మెన్ ఈజ్ క్వైట్ ఏజెడ్ అని, ఎంత సీనియర్ అయితే అంత ఏజెడ్ అని సహజంగా అర్థమే కదా. మరి ఆ పరిస్థితుల్లో నాకు ఇంకొక డౌట్ ఏంటంటే ఇవాళ ఈ సివిల్ ఏవియేషన్లో ఒక రకమైన ర్యాట్ రేస్ నడుస్తోంది. అంటే పోటీ ఎకానమీగా ఉండాలి, పాసింజర్స్కి ఏమో తక్కువ రేట్లో ఇవ్వాలి, మెయింటెనెన్స్ కాస్టులు తగ్గించుకోవాలి, స్టాఫ్ని తగ్గించాలి. ఇలాంటి పరిస్థితుల్లో మేబీ పైలట్స్కి షిఫ్ట్ చేంజ్ అయిన తర్వాత ఎక్కువ రెస్ట్ లేకోకుండా ఇమీడియట్గా ప్రెషరైజ్డ్గా ఓవర్ ప్రెషర్తో పనిచేయటం వలన వాళ్ళకి ఫ్యాటిక్ అనేది అవ్వచ్చు. ఆ ఫ్యాటిక్ అవ్వటం వలన కూడా వాళ్ళు ఒక్కోసారి చేస్తుంటారు, సరైన రెస్ట్ ఉండదు. కారణం ఏదైనా కానీ చాలా దురదృష్టకరం. 241 మంది చనిపోవటం, ఒకే ఒక అతను దూకి తప్పించుకున్నాడు, బాగా సివియర్ ఇంజరీస్లో ఉన్నాడని. అంతకంటే ఎక్కువ ప్రాపర్టీ డ్యామేజ్తో పాటు దగ్గరున్న ఒక మెడికల్ హాస్టల్లోకి వెళ్లారని, అక్కడ దరిదాపులు ఇంకొక 3 ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళు చచ్చిపోయారని. మరి ఇదంతా వింటా ఉంటే ఇట్ ఈజ్ ఎన్ అన్బిలీవబుల్ అండ్ అన్ఇమాజినబుల్ లాస్. మొత్తానికి ఎయిర్ ఇండియా అనేది ఇట్ ఈజ్ ఫార్మోస్ట్, అసలు ఇండియాలో ఏవియేషన్ మొదలుపెట్టిందే ఎయిర్ ఇండియా కంపెనీ. మరి ఎయిర్ ఇండియా దాన్ని వాళ్ళు అధిక నష్టాల్లో ఉండి మేనేజ్ చేయలేక గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నప్పుడు చాలా నష్టాలకు లోనయ్యి దాన్ని ఏం చేయాలో తెలియని పరిస్థితిలో టాటా ఆర్గనైజేషన్ టేకప్ చేసింది. టాటా ఆర్గనైజేషన్ వాళ్ళు ఏంటంటే మానిటరీగా చూసుకోరు, ఫ్లైట్ సేఫ్టీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. మరి దాన్ని ఇంకా టీథింగ్ ట్రబుల్స్ అనమాట టేక్ ఓవర్ చేసి దట్ ఈ పబ్లిక్ అండర్టేకింగ్ ఎయిర్ ఇండియాని వీళ్ళ స్వహస్తాల్లో సగ్గా నడుపుతున్న టైంలో ఇంప్రూవ్ అవుతున్నారు. కొన్ని 300 ఎయిర్ క్రాఫ్ట్స్ పైన బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని వాళ్ళు ఆర్డర్ పెట్టారు. అవన్నీ వస్తున్నాయి. అంటే ఏంటి, ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ ఫేస్ అవుట్ అవుతున్నాయి, వీటిని తీసేయాలి, వీటిని రిప్లేస్ చేయాలి అనే భావన ఉంది. అంటే ఏంటంటే టెక్నికల్ గా ఈ ఎయిర్ క్రాఫ్ట్ సర్వీసబిలిటీ అంత టాప్ గా లేదని కూడా మనం అనుకోవచ్చు. కారణం ఏదైనా ద లాస్ ఈజ్ ఇర్రిపేరబుల్. కెమెరామెన్ మురళితో కలిసి వినయ్, NTV.